ప్రియమైన రైతు సోదర సోదరీమణులారా, రైతు కూలీలారా, ఆంధ్ర రాష్ట్ర సమితి కార్యకర్తలారా, మన హక్కుల కోసం, మన భవిష్యత్తు కోసం, మన గౌరవం కోసం జరుగుతున్న ఈ మహా ఉద్యమానికి ఈ రోజు 60 రోజులు పూర్తయ్యాయి. జంజనం కోటేశ్వరరావు గారు ప్రారంభించిన ఈ నిరసన దీక్ష అమరావతి భూముల కోసం, రైతు కూలీల ఉపాధి కోసం, న్యాయం కోసం జరుగుతున్నది. మన రైతులు తమ పుణ్య భూమిని త్యాగం చేసి శాసన రాజధాని కోసం ఇచ్చారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడమే గాక రైతుల బాధలను పట్టించుకోవడమే లేదు. ఎకరానికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి, 1250 గజాల డెవలప్డ్ సైట్ ఇవ్వాలి. ఇది రైతాంగానికి హక్కు, భిక్ష కాదు. అలాగే భూములు పోయి ఉపాధి కోల్పోయిన రైతు కూలీలకు ప్రతి నెల ₹10,000 ఆర్థిక సాయం అందించాలి. ఇది వారి జీవనోపాధి కోసం తప్పనిసరి. 60 రోజులుగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో ఈ దీక్ష శిబిరం కొనసాగుతోంది. వందలాది మంది రైతులు, రైతు కూలీలు, పార్టీ కార్యకర్తలు ఎదురుండి పోరాటం చేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టుగా, వినిపించి విననట్టుగా వ్యవహరిస్తోంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే ధోరణి. ప్రభుత్వం గమనించుకోవాలి, ఇది ఒక వ్యక్తి పోరాటం కాదు, ఒక కుటుంబం సమస్య కాదు. ఇది లక్షలాది మంది రైతుల గుండెలో ఎగిరిపడుతున్న నిప్పు. ఈ ఉద్యమాన్ని ఎంతకాలం నిర్లక్ష్యం చేసినా చివరికి గెలిచేది సత్యం, గెలిచేది రైతాంగం. జంజనం కోటేశ్వరరావు గారు ఈ పోరాటానికి ఒక దీప్తి, ఒక ఆశాకిరణం. ఆయన 60 రోజులుగా నిరంతర దీక్ష చేసి రైతుల కోసం, రైతు కూలీల కోసం న్యాయం కోరుతున్నారు. ఇది కేవలం రైతాంగ సమస్య మాత్రమే కాదు, ఇది ఆంధ్ర భవితవ్యానికి సంబంధించిన తీర్పు. ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెబుతున్నాం, రైతులకు న్యాయం చేయాలి, కూలీలకు భరోసా ఇవ్వాలి. అమరావతి రాజధాని కోసం చేసిన ఈ సెకండ్ పులింగ్ ఉద్యమాన్ని తక్షణం గుర్తించి పరిష్కారం చూపాలి. ప్రియమైన సోదర సోదరీమణులారా, మన ధైర్యం తరిగిపోకూడదు, మన ఏకత చెదిరిపోకూడదు. పోరాటం చివరి వరకు కొనసాగుతుంది. రైతు శ్రమ వృధా కాదు, రైతు గలం ఊయదు, రైతు హక్కు తప్పిపోదు. జై రైతు, జై ఆంధ్ర రాష్ట్ర సమితి.